జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లపై మురికి నీరు పారుతుంది. ఏ గల్లీలో చూసినా ఇదే మురికి నీరు దర్శనమిస్తుంది. దీనికి బాధ్యులు అధికారుల లేదా కాల్వలు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ల స్టేషన్ రోడ్ A1 వైడ్స్ ముందు సైడ్ కాల్వ మధ్యలోనే కాంట్రాక్ట్ వాళ్ళు వదిలివేశారని, ఆ సైడ్ కాల్వ నుండి వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఈ మురికి నీటి సమస్యను తొలగిస్తారని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. బ్రాండ్ షాప్ కాడికి వచ్చి మందు తీసుకోవాలి అనుకుంటే వచ్చే వెహికల్ అన్ని ఆ మోరి నీళ్ళని వచ్చి బట్టల మీద వెదజల్తాయి. చెడు వాసన వస్తున్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పోయిన కాంచి కూడా వేరే కార్యదర్శులు వాళ్ళు ఉన్నారు కూడా పట్టించుకోవడం లేదు. దాన్ని అధికారులు పట్టించుకొని కాలువను బాగు చేయవలసిందిగా కూర్చున్నాను. కాలువ బండ ఉన్నదని మన కాలువ కట్టిన వాళ్ళు దాన్ని బండ ఉన్నదని బండ ఉండకుండా దాన్ని రోడ్ మీదకి వాటర్ వదిలితే ప్రజలు పోయేటందుకు వెహికల్స్ ఇట్లా వస్తుంటే అంతా మురికి కాలువ మొత్తం మనిషి బట్టల మీద పడుతుంది. అది A1 వైన్స్ బ్రాండ్ షాప్ అండి. మాకు ఇక్కడ ముందు మోరీ ఇది లేదు, మాకు మోరీ బాగా స్మెల్ వస్తుంది. వాటర్ అన్నీ రోడ్డు మీద పోతున్నాయి. మా కస్టమర్లు బాగా ఏమైంది ఇంకా మోరీ చేస్తలేరు అంటా ఉన్నారు. మాకు ఒకటి కలవాటు ఒకటి చేస్తే మాకు బాగుంటుందని మా కోరిక. ఏమన్నారు కానీ వాళ్ళు మరి అయితే అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు. మరి గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ లేడు ఇప్పుడు అని అంటున్నారు. అదే చేపిస్తే మాకు బాగుంటుందండి. చేపియాలని మా కోరిక. కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. వచ్చిపోయే వాళ్ళు ఆడవాళ్ళకు లేడీస్కి ఇబ్బంది అవుతా ఉన్నది నడవడానికి. ఇదేదో గ్రానైట్ ఉందట అండి, బండ ఉందని చేయట్లేదు. ఇది ఒకటి సాల్వ్ చేస్తే బాగుంటుందని మా కోరిక.